విశాఖలో రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. పట్టణంలోని ఎల్ఐసి బిల్డింగ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. అలాగే ఆయన జీవనోపాధి అభివృద్ధి కింద మరిన్ని పథకాలు అమలు చేయనున్నట్లు కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ చెప్పారు. అంబేద్కర్ వారి యొక్క జయంతి సందర్భంగా విశాఖపట్నం ప్రజల ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం నగరంలో బాబాసాహెబ్ యొక్క విగ్రహానికి మర్యాద చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం దీని ఒక స్టేట్ ఫెస్టివల్ గా అనౌన్స్ చేయడం జరిగింది. దీని మేరకు ప్రతి జిల్లాల్లో కూడా ఇలాంటి వేదికలు జరుపుకుంటున్నాము. మన జిల్లాలో ప్రత్యేకంగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ లో ఈ పండగ వాతావరణంలో జరగాలనే ఉద్దేశం మేరకు భీమిలీలో కూడా మనము ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాము. రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, డిప్యూటీ సీఎం గారి యొక్క ఆదేశాల మేరకు ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. అంబేద్కర్ గారి యొక్క ఆశయాలు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ఆయన స్ఫూర్తి వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం కూడా వాడవాడల పండుగ వాతావరణంలో ఇవాళ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బడుగు బలహీన వర్గాల ధ్యేయంగా, రాజ్యాంగ నిర్మాతగా మా లాంటి వాళ్ళకి ఎంతో ఆదర్శంగా ఇవాళ ఆయన ఇచ్చినటువంటి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కొన్ని కారణాల వల్ల మాలాంటి వాళ్ళు పొజిషన్ కూడా రావడం జరిగింది. కాబట్టి ఆయన ఆశయాల కోసం ఇవాళ సీఎం గారు కానీ, డిప్యూటీ సీఎం గారు ప్రతి ఒక్కరు కూడా ఆయన ఆశయాల కోసం పనిచేస్తూ ఉన్నారు. ఆ రోజే ఒక ప్రపంచ మేధావిగా ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల ఇవాళ భారత రాజ్యాంగం ప్రపంచంలోనే నెంబర్ 1గా ఇవాళ అద్భుతంగా ఇవాళ మన అభివృద్ధి చెందుతూ ఉన్నవంటే ఆయనే కారణం. కాబట్టి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించి ఆయన ఆశయాల కోసం ఉన్న ప్రతి ఒక్కరం కూడా కృషి చేస్తాం.